అనసూయ కాంట్రవర్సీ భర్త చనిపోయిన ఆడవాళ్ళ కోసం పోరాటం చేస్తుందని మనం మాట్లాడుకున్నాం కదా. అయితే అనసూయ అన్న మాటల గురించి అందరూ కూడా కనెక్ట్ అయ్యారు, చాలామంది బాధపడ్డారు. అనసూయ చెప్పింది చాలా కరెక్ట్ అన్నారు, కొంతమంది ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యారు. నా లైఫ్లో ఇలాగే జరిగింది, నన్ను అందరూ అవమానిస్తున్నారు, అనసూయ చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి చాలామంది అనసూయకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. అయితే న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఈ టాపిక్ మీద డిబేట్లు కూడా పెడుతున్నారు. అయితే అనసూయ మాట్లాడిన ఈ బొట్టు పువ్వులు గాజులు వీటి విషయాన్ని పక్కన పెడితే భర్త చనిపోయిన వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేసే విషయం ఏంటో తెలుసా? ఏంటనంటే ఆస్తుల విషయం. భర్త ఉన్నంత వరకు బంధువులే కానీ తోడబుట్టిన వాళ్ళే కానీ ఒక రకంగా ఉంటారు. భర్త చనిపోయిన తర్వాత అత్తింటి వాళ్ళు ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన ఆస్తి ఇవ్వకపోవడం, పిల్లల్ని పట్టించుకోకపోవడం, ఆడపిల్ల కనుక ఉంటే ఆ పెళ్లి చేయాలనంటే ఆ తల్లి వేదన ఏ రకంగా ఉంటుందో అది నిజంగా అనుభవించే వాళ్ళకే తెలుసు. ఈ బొట్టు పూలు గాజులు అని అంటారు, అది ఎవరిష్టం వాళ్ళది, పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే లేదు. ఈ భర్త చనిపోయిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని పెంచాలనంటే ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి. సరే, ఏదో ఒకటి కూలో నాలో చేసుకునో, 4 ఇళ్లలో పాచి పని చేసుకునో, ఏదో రకంగా పిల్లల్ని చదివించి పెద్ద చేసిన తర్వాత ఆ పిల్లలు పెళ్లిళ్ళు చేయాలని అంటే పెద్ద సమస్య. సింగిల్ పేరెంట్గా ఉన్నారనంటే పెళ్లి సంబంధాలు వచ్చేవాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఎవరో గతంలో కూడా నాకు కామెంట్ పెట్టారు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారండి, పెళ్లి చేయాలని అంటే కాళ్ళు కడగడానికి, కన్యాదానం చేయడానికి నాకు బంధువులు ఎవరు లేరు, ఉన్నవాళ్ళు ఎవరు కూడా మాట్లాడరు, మా 2 ఆడపిల్లలకి ఎలా పెళ్లి చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదండి అని ఆవిడ బాధపడుతూ కామెంట్ పెట్టింది. మరి అలాంటి తల్లులు ఎంతోమంది ఉన్నారు. ఆడపిల్లలకే కాదు, మగపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలన్నా, సింగిల్ పేరెంట్గా ఉన్న వాళ్ళకి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు. ఒక ఒడుగు చేయాలన్నా కష్టమే, ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా కష్టమే. ఆవిడ కన్న పిల్లలకి ఆవిడ నిండుగా బొట్టు పెట్టుకుని ఏ పెళ్లి కూతురుని చేద్దామన్నా, ఇంకేదన్నా చేద్దామన్నా సరే చుట్టూ ఉన్న సొసైటీ ఎన్నో రకాల మాటలు, ఎన్నో వేధింపులు. సహాయం చేయడం మానేసి ఇంకా 4 రాళ్ళు వేసేవాళ్లే ఉన్నారు. ముందు ఈ సొసైటీలో జనాల్లో మార్పు అనేది రావాలి. సింగిల్ పేరెంట్గా ఉన్న వాళ్ళకైనా సరే వాళ్ళకంటూ పిల్లలు ఉంటారు, భర్త చనిపోయారని చెప్పేసి ఆ పిల్లల్ని పెళ్లి చేసుకోకపోవడం, పెళ్లి సంబంధానికి వచ్చేవాళ్ళు కూడా అయ్యో వీళ్ళింట్లో ఎవరు మగవాళ్ళు లేరు, మొత్తం అందరూ ఆడవాళ్లే, వీళ్ళని పెళ్లి చేసుకుంటే మా అబ్బాయికి మర్యాదలు అవి జరగవు, ఏమీ పెద్దగా పట్టించుకోరు, కట్న కానుకలు కూడా ఎక్కువగా ఇవ్వరని చెప్పేసి ఇలా మగపిల్లల వాళ్ళు కూడా పెళ్లి సంబంధాల విషయంలో వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి విషయాలు కూడా నా దృష్టికి వచ్చే చాలా మంది కన్యాదానం చేయాలని అంటే పాపం వాళ్ళని వీళ్ళని బతిమలాడుకోనో, లేదంటే అబ్బాయి తరపు వాళ్ళని ఎవరినన్నా మీరు చెయ్యండి, మా ఇంట్లో మగ మనిషి లేరు కదా అని ఇలా మాట్లాడుకునో కొంతమంది ఇలా చేసుకుంటున్నారు. కొంతమంది బంధువులు సఖ్యతగా ఉన్నవాళ్ళు చేస్తున్నారు. కొంతమంది ఏమన్నా ఇలా ఆస్తి తగాదాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక గుళ్ళల్లోకి వెళ్ళి ఏదో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునో ఏదో ఒకటి కానిచ్చేసుకుంటున్నారు. ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. అయ్యో నా కన్న పిల్లలకి నేను పెళ్లి చేసుకోలేకపోయానే, నా చేతులతోటి నేను ఏది చేయలేకపోయినా అని ఇలా చాలామంది తల్లులు బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. భర్త ఉన్నంత వరకు కూడా అత్తింటి వాళ్ళు ఒక రకంగా ఉంటారు, భర్త చనిపోయిన తర్వాత వాళ్ళని ఏ రకంగా టార్చర్ పెట్టాలో ఆ రకంగా పెడతారు. వాళ్ళకి రావాల్సిన వాటా కూడా ఇవ్వడానికి నానా తిప్పలు పెడతారు. ఆ పిల్లలు పాపం నానా కష్టాలు పడి మా నాన్నకు వచ్చేది మాకు ఇవ్వండి, మేము కూడా చదువుకోవాలి కదా, మా అమ్మ కష్టపడలేకపోతుందని బతిమలాడినా సరే వాళ్ళు వీళ్ళకి ఎలా చుక్కలు చూపించాలో చూపిస్తారు. ఇంకొంతమంది ఏమంటారో తెలుసా? మేము చెప్పినట్టు వినాలి, మేము చెప్పిన సంబంధాలు చేసుకోవాలి, మేము చెప్పిన చదివే నువ్వు చదువుకోవాలి, మా మాట విని మా దగ్గర ఉంటేనే మీ వాటా మీకు ఇస్తాం, లేకపోతే ఇవ్వని ఇలా టార్చర్ పెట్టే వాళ్ళని కూడా నేను చూశాను. నాన్న లేడు కాబట్టి మీరు మా దగ్గరే ఉండాలి, ఈ ఇంట్లో ఉంటేనే మీకు వచ్చే వాటాని ఇస్తాం, లేకపోతే మీకు ఇవ్వని ఇలా ఇబ్బందులు పెట్టిన కుటుంబాలను కూడా నేను చూశాను. ఈ బొట్టు పువ్వులు వీటి గురించి కాదండి మాట్లాడాల్సిందే అనసూయ. పిల్లల పెళ్లిళ్ళ విషయాల్లో ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉన్నారు చూసారా, అలాంటి వాళ్ళల్లో మార్పు తీసుకురావాలి. మనుషుల్లో ఉన్న ఆ బుద్ధి ఏదైతే ఉందో, మన మనిషి పోయాక వీళ్ళందరూ పరాయి వాళ్ళని చూస్తారు చూసారా, అలాంటి భావన ఎవరికి రాకుండా వాళ్ళల్లో మార్పు రావాలి. మనిషి ఉన్నంత వరకు ఒకలాగా, మనిషి పోయిన తర్వాత ఒకలాగా, వాళ్ళలో ఉన్న సైకోతనం, వాళ్ళలో ఉన్న మరో మనిషి అంటారు చూసారా, అలాంటివన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి. ఎవరు మాట్లాడినా సరే సింగిల్ పేరెంట్గా ఉన్న ఆడవాళ్ళ గురించి చక్కగా మాట్లాడండి, వాళ్ళకి సపోర్ట్గా నిలబడండి. ఏ తల్లైనా సరే అయ్యో మా ఇంట్లో నా భర్త లేరు, నా పిల్లలకి పెళ్లి చేయాలి, కొంచెం కన్యాదానం చెయ్యండి అని అంటే సహాయం చేసే విధంగా ఉండాలి. ఆ తల్లి బాధపడకుండా చక్కగా తన పిల్లలకి సంతోషంగా చేసుకునే విధంగా ఉండాలి. సొంత వాళ్ళే ఈ రోజుల్లో పట్టించుకోవట్లేదు. భర్త చనిపోయారనంటే ఆమెని లోకుగా చూడడం, చులకం చేసి చూడడం, దేనికి పిలవకపోవడం, మేము చెప్పిన మాట మీరు వినాలని అనడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు వినకపోతే మా ఆస్తి మాకు ఎక్కడ ఇవ్వరో అని ఈ రకంగా అణిగి మణిగి ఆడబడుచులు ఎన్నన్నా, అత్తమామలు ఎన్నన్నా
మరుదులు ఎన్నన్నా బావగారులు ఎన్నన్నా అలాంటి బాధలు పడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కానీ చెప్పుకోలేరు. ఏదేదో టాపిక్ల గురించి మాట్లాడతారు, కానీ ఈ విషయం గురించి మాట్లాడండి. ఆడవాళ్ళకి కొంతమందికైనా ఉపయోగపడుతుంది. భర్త చనిపోయిన ఆడవాళ్ళకి రావాల్సిన వాటాని వాళ్ళకి సంతోషంగా ఇవ్వండి. భర్త చనిపోయాడనంటే ఇంకొక రూపాయి ఎక్కువేసి ఆ పిల్లలు నా తల్లి పెంచుకోవాలి కాబట్టి ఏ కష్టం ఉన్నా ఏ బాధ ఉన్నా మీరందరూ కూడా కుటుంబ సభ్యులు తోడుగా వాళ్ళకి నిలబడండి. వాళ్ళకి నచ్చినట్టు బతికే విధంగా ఉండనివ్వండి. భర్త ఉన్నప్పుడు ఎలా అయితే సంతోషంగా ఉన్నారో చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని వేధింపులకు గురి చేయకుండా సంతోషంగా ఉండేలాగా చూడండి అని ఈ సొసైటీలో ఉన్న జనాలకి తెలియజేయాలి. అలాంటి విషయాల్లో మార్పు తీసుకురావాలి. భర్త చనిపోయిన తర్వాత నీ ఇల్లు కాదు అని ఇంట్లోంచి గెంటేసిన అత్తామామలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడండి. నిజంగా భర్త చనిపోయిన ఆడవాళ్ళని ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటారు సొంత వాళ్ళే. అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి, చాలామంది చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే మనం ఇప్పటికీ కూడా ఎంతోమంది కష్టాలు బాధలు వింటూ ఉన్నాం. వాటి గురించి మాట్లాడితే బాగుంటుందని నాకు కూడా అనిపించింది. ఈ డిబేట్లు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో లాయర్లు కూడా ఉన్నారు. మరి ఆ లాయర్లకు కూడా అన్నీ తెలుసు కదా. ఇలాంటి ఆడవాళ్ళని కష్టాలు పెట్టకండి, ఇంతకుముందు భర్త ఉన్నప్పుడు ఆ మహిళ ఎంత సంతోషంగా ఉందో అలాగే ఉంచండి, ఇబ్బంది పెట్టకండి అని ఏ మనిషి అయితే మనస్ఫూర్తిగా ఆలోచించి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటారో వాళ్ళు నిజమైన మనుషులంటే వాళ్ళనే చెప్పాలి. నిజంగా అభిమానం ఉన్న వాళ్ళంటే వాళ్ళనే చెప్పాలి. అలాంటి వాళ్ళని ఏడిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా ఆ పాపం ఆ ఊసురు అన్ని భగవంతుడు ఖచ్చితంగా చూసుకుంటాడు. అలాంటి వాళ్ళని ఎవరు కూడా ఏడిపించద్దు, బాధ పెట్టద్దు. మీకు చేతనైతే సహాయం చేయండి. అంతేగాని లేదంటే వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు కదా అని వాళ్ళ జోలికి వెళ్ళకండి. అంతేగాని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతుకుతుంటే వాళ్ళ మీద వంకలు పెట్టడం, 4 రాళ్ళు వేయడం, ఏదో ఒకటి అసభ్యకరంగా మాట్లాడడం, లేదంటే లేనిపోని అక్రమ సంబంధాలు కట్టడం, ఇలాంటి మాటలతోటి వేధించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అది చాలా తప్పండి. వాళ్ళ మగ మనిషి లేనప్పుడు వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు అనేది అది వాళ్ళకి మాత్రమే తెలుసు. కాబట్టి మనం చూసి చూడకుండా మనకు తెలిసి తెలియకుండా ఎవరో ఏదో చెప్పారని మనమే ఊహించేసుకొని ఇష్టం వచ్చినట్టు అవతల వాళ్ళ మీద మాట్లాడామనుకోండి, దానికి మించిన మహాపాపం ఉంటుందా? ఈ రోజు వాళ్ళకి జరిగింది రేపు మనకు జరగచ్చు. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా. అందరు మనుషులు భూమి మీద నిలబడి ఉండరు కదా. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు పోవాల్సిందే, కొంచెం ముందు వెనక అంతే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించుకున్నారనుకోండి, ఆడవాళ్ళకే శత్రువు అవ్వకుండా ఉంటారు. ముందు మన చుట్టూ ఉన్న మనుషుల్లో ఇలాంటి మంచి ఆలోచన కనుక వచ్చింది అని అంటే సొసైటీ బాగుపడుతుంది. ఇలా ఎవరన్నా ఏడిపించే వాళ్ళు ఉంటే కనుక కొంచెం మారండి. అలాంటి వాళ్ళని బాధ పెడితే లేనిపోని పాపాలు చుట్టుకుంటే మీరు చేసేది తప్పో ఒప్పో అనేది మీ మనస్సాక్షిగా ఆలోచించుకుంటే భగవంతుడు మీ కుటుంబాన్ని కూడా చల్లగా చూస్తాడు. నేను చెప్పింది కరెక్టా కాదా అనేది మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో చెప్పండి.